హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. ఊహించిందే జరిగింది. సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంతకాలం ధరల పెంపుపై కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేటును ₹3 మేర పెంచాయి. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి తలెత్తింది. ఆయిల్ కంపెనీలు నష్టాన్ని చవిచూస్తున్నా ఇంతకాలం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇరాన్ ఆంక్షల కారణంగా హోర్ముజ్లో క్రూడ్ ఆయిల్ షిప్పులు నిలిచిపోవడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు బ్యారెల్ క్రూడ్ ధరల పెరుగుదల ఆయిల్ కంపెనీలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. లీటర్పై ₹3 మేర పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 పెరగడంతో ఆ ప్రభావం చైన్ రియాక్షన్ లాగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. 2 వీలర్, కార్లు వాడేవారికి నెలవారీ పెట్రోల్ బిల్లు పెరుగుతుంది. డీజిల్ ధర పెరగడం వల్ల ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు బస్సుల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలపైన పెంపు ప్రభావం ఉండబోతోంది. దేశంలో దాదాపు 80% సరుకుల రవాణా లారీలు, వ్యాన్ల ద్వారానే జరుగుతోంది. డీజిల్ ధర పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి రోజువారీ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి ఇంటి బడ్జెట్ తలకిందులవుతుంది. మా ప్రతినిధి విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, ఆయిల్ సంస్థలు మరోసారి బిగ్ షాక్ ఇచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంటే మనం ఊహించినట్టుగానే త్వరలో పెరగబోతాయనుకున్న ధరలను ఇవాళ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఇవాళ నుంచే అమల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో పెంచిన ధరలకు సంబంధించి సామాన్యుడిపై ఎలాంటి భారం పడే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సామాన్యుడు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? రామ్దాస్, అయితే పూర్తిగా ఏదైతే పశ్చిమ ఆసియాకు సంబంధించి మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో నెలకొన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో దీని కారణంగానే ఇటు దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ అలాగే డీజిల్ పైన ₹3 మేర కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రేటు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మాదాపూర్లోని ఓ పెట్రోల్ బంక్లో ఉన్నాను. చూడొచ్చు, పూర్తిగా ఉదయం 6 గంటల నుంచే ఈ పెరిగినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటికే ఈ ధరలన్నీ కూడా అమల్లోకి అయితే వచ్చాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఏదైతే మనకు తెలంగాణలో ఇదివరకు ఉన్నటువంటి పెట్రోల్ రేటు ఉందో ఆ రేటుకు ₹3 పెరగడంతో పూర్తిగా ఇక్కడ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ని వినియోగించేటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల్లో పెట్రోల్ కూడా ఒకటి. సో చాలా వరకు కూడా హైదరాబాద్కు సంబంధించిన ప్రజానీకం తీసుకున్నా కూడా చాలా వరకు ఏదైతే చిరు వ్యాపారులు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసుకునేటువంటి చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వ్యాపారం చేసుకునేటువంటి వెహికల్స్ ఏవైతే ట్రాలీ వెహికల్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీవ్రంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లీటర్కు ఒకేసారి ₹3 పెంచడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా బంకుల ముందు అసలు వాహనాల రద్దీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం, సో ఇదే పెట్రోల్ బంకులో పెట్రోల్ వేసుకోవాలి అంటే గంటల తరబడి ఎదురు చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా చూసుకున్నట్లయితే సో ఎక్కడికక్కడ కొంత రద్దీ అనేది తగ్గిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రేట్లు పెరిగినటువంటి అంశం ఏదైతే తీసుకున్నామో సో దీనివల్ల సామాన్యులకు మరింత భారం పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో దీనికి ముఖ్యంగా అంటే అందరూ అనుకున్నట్టుగానే 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే జరిగాయో 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రేట్లు పెంచుతారు అని చెప్పేసి సో చాలామంది ఇటు నిపుణులు చెప్పారు, ఈవెన్ ఆర్థిక నిపుణులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ₹3 పెరగడంతో కొంత వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సడన్గా ఒకేసారి పెంచడం అనేది ఆల్రెడీ మోదీ కొన్ని పొదుపు సూత్రాలు చెప్పారు. సో ఆ పొదుపు సూత్రాలు అమలు చేయడంలోనే ఈ రేట్లు పెంచడం అన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఆల్రెడీ ₹3 పెంచినటువంటి పరిస్థితి ఉంది అంటే వాహనదారులపైన మరింత భారం పడుతుంది అనుకోవచ్చు. పడుతుందండి. అంటే గతంలో మోడీ చెప్పారు, తెలంగాణకు వచ్చి కూడా చాలా పొదుపు సూత్రాలు చెప్పారు. ఇప్పుడు ఆయన అంటే కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. చెయ్యాలి, పొదుపు చేయాలి. చేస్తేనే దేశానికి మంచిది, అందరికీ మంచిది.
రైట్ చూస్తా ఉన్నాం రామ్దాస్ అంటే ఏదైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళపైన కూడా ఈ పెరిగినటువంటి రేట్ల ప్రభావం అయితే ఖచ్చితంగా పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్.